టు మై ఛానల్. ఇప్పుడైతే నేను ఏం చూపించిపోతున్నానంటే మామిడికాయతో రసం చూపించిపోతున్నాను. అది టేస్ట్ సూపర్గా ఉంటుంది. టమాటో రసం అలాగా మామిడికాయ రసం. టమాటో రసం వాటిలో అయితే చింతపండు పులుపు వేస్తాము. ఇందులో అయితే మామిడికాయ ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి మనం ఏమీ వేయాల్సిన అవసరం లేదు. దానికోసం అయితే నేను ఒక మామిడికాయ శుభ్రంగా కట్ చేసుకున్నాను. కడిగేసి పీల్ తీసుకుని అలాగే ఒక 5 పచ్చిమిర్చి వేసాను గ్రైండ్ చేయడానికి పేస్ట్ లాగా. అలాగే కొన్ని మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసాను. ఇది పరకగా దంచుకోవాలి. మామిడికాయ అయితే పేస్ట్లా చేసుకోవాలి. ఈ లోపేమో అది పేస్ట్లా చేసుకుందాము. పేస్ట్లా చేసుకున్నానండి. అలాగే మిరియాలు కూడా దంచుకున్నాను. ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ ఏంటో చూసుకుందాము. నేనైతే ఒక బాండీ పెట్టుకున్నానండి. నేను మట్టి పాట్స్ ఉంటున్నాయి కదా, ఇప్పుడు మనకి అవే మంచిది అంటున్నారు కదా, దానికోసం అని చెప్పి నేను ఎక్కువ ఈ మధ్య అన్ని అవే యూస్ చేస్తున్నాను. నేనైతే ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. కొంచెం వేడెక్కగానే ఫస్ట్ పోపు అనేది వేసుకుందామండి. ఆయిల్ అయితే వేడెక్కుతుంది కదండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాము. దానికోసం అని చెప్పి జీలకర్ర, ఆవాలు, కొంచెం మెంతులు వేసుకుంటున్నాను. ఇప్పుడైతే అలాగే కొంచెం ఎండుమిరపకాయలు వేసుకుందామండి. నేను ఒక 4 తీసుకున్నాను. 2 రెమ్మల కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడైతే మిరియాలు ఏదైతే ఉందో అది పేస్ట్లో చేసుకున్నాము కదా, అది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకుందాము. నేనైతే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. అలానే ఒక టమాటో, కొంచెం పెద్ద సైజులో ఉన్న టమాటో ముక్కలు తీసుకున్నాను. అలానే ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికల కింద వేసుకున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచుకుని ఆ తర్వాత వాటర్ పోసుకుందామండి. ఇప్పుడైతే మగ్గిందండి. మామిడికాయ పచ్చివాసన పోయేంత వరకు మగ్గ పెట్టుకున్నాము. ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇందులో మనం చింతపండు అది వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మామిడికాయ ఆల్రెడీ పులుపు కదా, అందుకే ఒక టమాటో కూడా వేసాము. నేనైతే ఒక 1 లీటర్ వరకు నీళ్ళు పోసుకోవచ్చు. బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను కొంచెం సాల్ట్ గ్రైండ్ చేసినప్పుడు వేసాను, అది సరిపోదు. నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మామిడికాయ రసం అనేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకైతే ఇందులో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ పచ్చిమిర్చి అవన్నీ ఉండడం వల్ల నాకైతే బయట చాలా కలర్ఫుల్గా ఉంది. ఇది మరగనివ్వాలండి. ఎక్కువసేపు మరగనివ్వాలి. అంటే ఇప్పుడు కొంచెం వాటర్ మనం 1 లీటర్ పోస్తే కనుక ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ రెడ్యూస్ అయ్యేంత వరకు మరగబెట్టాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కారం కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం మిర్చి పేస్ట్ ఇప్పుడైతే మ్యాంగోతో మనం మిక్స్ చేసుకునేటప్పుడు పేస్ట్ చేసుకునేటప్పుడు మిర్చి వేసుకున్నాం. అలాగే మిరియాలు కూడా వేసుకున్నాము. దీనికన్నా ఇంకేం అవసరం లేదు. న్యాచురల్గా మనం మిరియాలు వేసుకోవడం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. మొత్తం అన్ని ఎన్హాన్స్ చేయడం కోసం నేను చిన్న బెల్లం ముక్క అనేది వేసుకున్నాను అండి. చాలా చిన్న ముక్క ఇదే వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పి. నాదైతే చాలా వరకిందండి, చూస్తున్నారు కదా. ఎందుకంటే నేను పోసినప్పుడు కొంచెం పైకి ఉంది, నాకైతే మరిగింది తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. మామిడికాయ రసం అయితే అయిపోయిందండి. మా ఉగాది అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. ఉగాది రోజు చేస్తే నేను మామిడికాయ రసం, మాకైతే ఆ రోజు అన్నం, చల్లమిరపకాయలు, రసంలోకి ఆలు ఫ్రై, పులిహోర, అలాగే గులాబ్ జామ్, బొబ్బట్లు. ఇలా అయితే మా ఉగాది ఫెస్టివల్ అయితే అయిందండి. చూసారు కదా, పండగంటే ఇలా ఉండాలి అంటాం కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. రసం అయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.